అజోబ్ వచ్చి, అరే డేవిడ్ రాజు కొట్టబాకండి, అయ్యగారి దగ్గర తీసుకెళ్దాం, నేనే పొరపాటు చేశాను, నేను కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాను హోంగార్డుగా, నా డ్యూటీలో పడిపోయి నేను ఇలాగా నిర్లక్ష్యం చేశాను, వాడిని నాదే తప్పు అని చెప్పి చక్కపల్లి గ్రామం తీసుకెళ్తానికి అయ్యగారి దగ్గరికి, ఏలియా గారి దగ్గరికి బస్సు ఎక్కిస్తే నాకు మంచి మైండ్ వచ్చిందండి. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనులు ఏలియా గారు తెల్ల బట్టలు కట్టుకొని ఉన్నారండి. 70 సంవత్సరాల ముసలి వ్యక్తి, వృద్ధాప్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మని చూసి, మా అమ్మ మనవరాలు అయిద్దంట అయ్యగారికి. అమ్మ దేవకర్ణ ఏంటమ్మా వచ్చా అంటే, అయ్యా తాతయ్య గారు నా మనవడు చచ్చిపోయి, నా కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడని మా అమ్మ ఏడుస్తుంది. అమ్మ మీరు విగ్రహారం చేశారు కమ్మా, జోసేత మీరు మొక్కారు కమ్మా, నేను చెప్పాకమ్మా, మీరు వినలేదు కమ్మా, మరి నా కూతురుని ఇద్దరు ఫ్రెండ్స్గా అన్నారు అయ్యగారు అనేసరికి మా అమ్మ ఏడుస్తుంది. అయ్యా తాతయ్య గారు జోసెఫ్ తమ్మి దెయ్యమేనా? అమ్మ సాతానులు యేసుప్రభు సమాధిలోంచి తిరిగి లేచాడు కానీ జోసెఫ్ తమ్మి తిరిగిలేదమ్మా, ఆయన దేవుడు కాదమ్మా, అక్కడ దెయ్యం దురాత్మ పూజించబడుతుందమ్మా, అది ఎక్కడికి వెళ్తాం తప్పు అని అయ్యగారు చెప్పి. ఇప్పుడు ఒక కథోలికాస్ మీ తలకాయలు తీసుకెళ్ళి మీ గుడారాల్లో పెట్టుకుంటారా? లేకపోతే వీడు చెప్పింది కరెక్టేనండి, మేము మాయ దెబ్బతున్నాము వ్యాపారం పేరుతోటి, అక్కడ తంబి లేదు రంబి లేదు యానా డాషు లేదు, అక్కడ ఊరికే ఉన్నది ఒక గొయ్యి, ఆ గొయ్యి మీద ఒక గొట్ట అంతే, ఆ గొట్ట లోపల శవం ఉంది, ఆ శవం దగ్గర ఆత్మ ఉందో లేదో, ఆత్మ దేశం మీద పడి అందరినీ పీక్కు తింటుందో లేదో కూడా మాకేం తెలియదండి. మొత్తానికి జోసెఫ్ తంబి అనేవాడు దేవుడు కాదు, దైవాంశ సంభూతుడు కాదు. 2007లో అతనికి ఇచ్చిన గాడ్, సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే ఒక ఏదైతే ఇది ఉందో క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఇచ్చింది, దాన్ని ఏమంటారు, ఇటలీలో ఉంటుంది కదా వాటికన్ వాళ్ళు ఇచ్చారు కదా 2007లో సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. ఇదంతా డమ్మ బుస్కండి, బొత్సు లేదండి అని చెప్పేసి ఒప్పుకోండి. ఎందుకంటే ఇలాంటివి నిజం అనుకుని అమాయక హిందువులు చాలామంది క్యాథలిక్ సమాధుల దగ్గరికి వెళతా ఉన్నారు, ఆ తంబి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. తెలుసుకోండి హిందూ బంధువులరా, జోసెఫ్ తంబి అనేవాడు దయ్యం అని నేను అంటలా, ఈడన్నాడు. జోసెఫ్ తంబి అనేవాడు దురాత్మ అని నేను అంటలేదు, ఈడన్నాడు. జోసెఫ్ తంబి అనేవాడు ప్రాణాలు తీసేసే ఒక నీచమైన ఆత్మ అని నేను అంటలేదు, ఈడే అన్నాడు.